ఒక పిల్లికి పాలు తాగిపించినా లేదా నీళ్లు తాగిపించినా, ఒక రోడ్డు మీద పడ్డటువంటి రాయి తీసినా కూడా ఇవి కూడా పుణ్యకార్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు మనం అదే రోడ్లని బ్లాక్ చేసి పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, పార్టీలని, ఇంకా ఏమేమో పేర్లతోటి మనం కనుక రోడ్లు బ్లాక్ చేస్తే పుణ్యానికంటే ఎక్కువ పాపం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమందికి ఆ యొక్క రహదారిలో పోయేవారికి, వచ్చేవారికి ఎన్నో రకాల ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వారు దువా చేయడం బదులుగా ఎక్కువ బద్వాలు లేదా తిట్లు లేదా శాపాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం జీవించాలి. వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే అందరితో కలిసి మెలిసి శాంతివంతమైన జీవితం గడపమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మన ఇంటి చుట్టుపక్కల 40 ఇండ్ల వరకే మనకి హక్కు ఉంది అని, వారు ముస్లింలైనా ముస్లిం కాకపోయినా సరే ప్రతి ఒక్కరిని మనం మంచిగా పలకరించాలి. చిరునవ్వుతో పలకరించే పలుకు కూడా పుణ్యం మరియు సదకా అని ఇస్లాం చెప్తూ ఉంది. అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా వండుకుంటే దాన్ని కొంచెం లూజ్గా వండుకొని దాంట్లో కొంచెం మన ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా పేదవారు ఉంటే వారికి కూడా మీరు పంచండి అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్ వాక్యం చూసినట్లయితే కనుక ఈ సదకే జారియా అనేది మనం ప్రపంచంలో బతికి ఉండగా ఒక పెట్టుబడి లాంటిది. ఎందుకంటే ఇది ఒక పుణ్యాలు సంపాదించడం కోసం, మరి మరణించిన తర్వాత కూడా మనం సమాధి జీవితం ఆలమే బర్జక్ ఉందని మన ఇస్లాం ప్రకారంగా నమ్ముతాం. మరి తల్లి కడుపులో ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుందో, తల్లి కడుపులోకి రాకముందు అలవే అర్వా అనేటువంటిది మరి ఆదం అలైహిస్సలాం గారి నుంచి ప్రమాణం తీసుకున్నటువంటి ఆ జీవితం ఎలా ఉందో ఖురాన్లో మనకి చూడటం జరిగింది. మరి రెండవసారి తల్లి కడుపులో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాక, మళ్ళీ మరణించాక ఆలమే బర్జక్ సమాధి జీవితం, మళ్ళీ ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఉంది. మళ్ళీ దాని తర్వాత మనం తీర్పులు తీసుకుని స్వర్గమా నరకమా అనేది ఉంటుంది. ఇలా మనిషికి రకరకాల మరి స్టెప్స్ అనేది దేవుడు పెట్టాడు అని, ఈ యొక్క లోకంలో మనం జీవించి ఉన్న ప్రతి క్షణం చాలా విలువైనది అని, మరి ఇక్కడ మనం పెట్టుబడి ఏంటంటే మనం చేసే మంచి కార్యాలు, పుణ్య కార్యాలు, ఇవి సదకా ఖైరాతులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సదకే జారియా అంటే ఇవి మనం మరణించిన తర్వాత కూడా వీటి ద్వారా పుణ్యం లభించే అవకాశం ఉంది. అటువంటి పనులు కనుక మనం చేసుకుంటే మనం మరణించాక కూడా మనం ఆలమే బర్జక్ సమాధి జీవితంలో, ప్రళయ దినంలో, పరలోకంలో కూడా దేవుని వద్ద అత్యుత్తమ స్థానాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నరకం నుంచి రక్షించబడే అవకాశం ఉంది. మరియు మన యొక్క ప్రార్థనలు స్వీకరించబడే అవకాశం ఉంది. ఇక ఖురాన్ వాక్యం చూసినట్లయితే కనుక ఎవరైతే అల్లా మార్గంలో తమ యొక్క సంపదను ఖర్చు చేస్తారో వారి ఉదాహరణ ఒక గింజ వంటిది. అది 7 కంకులను ఇస్తుంది. ఒక గింజ నాటితే 7 కంకులు ఇస్తుంది. మళ్ళీ